వెల్కమ్ టు విఎస్ న్యూస్. నేను సుమలత. అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద చెరువులో మునిగిపోయిన తమ ప్లాట్లను కాపాడాలని కోరుతూ ఐక్యత ర్యాలీ నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో తమ ప్లాట్లను కాపాడి తమకు న్యాయం చేయాలని ఐక్యత ర్యాలీ నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ జిల్లా స్థాయిలో అధికారులకు మొరపెట్టుకున్నామని అన్నారు. 93.6 ఉన్న పెద్ద చెరువును నీరు బయటకు వెళ్లే తూములను మూసివేసి 460 ఎకరాలు చేశారని అన్నారు. హైడ్రా కమిషన్ రఘునాథ్ కూడా కలిశామని, ఆయన సానుకూలంగా స్పందించి గత నెలలో అమీన్పూర్ పెద్ద చెరువును పరిశీలించారని, త్వరలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథ్కి కోరారు. అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ మాట్లాడుతున్నాను. మా ప్లాట్లన్నీ కూడా 2017 నుంచి చెరువు నీటిలో ముంచేస్తున్నారు. అలుగులు మూసేశారో, తూములు మూసేశారో, బయటికి చుక్క నీరు వదలటం లేదు. కావున మా యొక్క 460 ఎకరాల్లోని ప్లాట్లన్నీ కూడా మునిగిపోయినాయి. యాక్చువల్గా చెరువు విస్తీర్ణం 93 ఎకరాలు మాత్రమే. సో ఇటు చెరువుని 93 ఎకరాలుగా కుదించుతూ కట్టేయాలని మేము కోరుతూ మా యొక్క ప్లాట్లన్నీ కూడా రక్షించాలని రాజకీయంగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఐక్యత బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇది మా యొక్క ప్రధాన ఎజెండా, మా యొక్క ప్రధాన ఉద్దేశము. మేము అన్ని ప్రభుత్వ రంగ ఆఫీసులకి తిరిగాము, అందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. కానీ రాజకీయంగా కొంత కదలిక రావాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపై దృష్టి పెట్టి మా సమస్యకి సరైన పరిష్కార మార్గం చూపాలనే ఉద్దేశంతో ఈ యొక్క బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ రోజున. కావున దయచేసి గౌరవనీయ పొలిటికల్ నాయకులందరూ కూడా, అన్ని పార్టీ నాయకులందరూ కూడా మాకు సహకరించి మా క్లిష్టమైన సమస్యకి పరిష్కారం కోసం మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ బైక్ ర్యాలీ అమీన్పుర వ్యాప్తంగా తీయటము ఈరోజు జరుగుతుంది. ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించి మా న్యాయమైన కోరికను నెరవేర్చాలని, చెరువుని 93 ఎకరాలకే పరిమితం చేయాలని ఈ మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాము. జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ సభ్యులకు, మీడియా మిత్రులకు నమస్కారం. మీకు మనందరికీ తెలిసిన విషయమే, చాలా కాలం నుండి మేము దీని మీద ఈ ముంపు పెద్ద చెరువు వల్ల ముంపు పాలైన 5,000 కుటుంబాల తరపున పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో సందర్భంగా 30 రోజులు దీక్ష చేశాం టెంట్ వేసి. కానీ అధికారుల నుంచి ఏ విధమైన స్పందన లేదు. అదేవిధంగా చిరునామా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మేము ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ ప్రతి వారం తిరుగుతూనే ఉన్నారు, మెమోలు ఇస్తూనే ఉన్నారు. కానీ ఏ విధమైన స్పందన రాలేదు. జస్ట్ స్వీకరిస్తున్నారు. కలెక్టర్ నుండి అందరూ కూడా మేము ఇచ్చిన అభ్యర్థనలు చూస్తామని చెప్తున్నారు. ఆఖరికి రంగనాథ్ గారు కూడా కొంచెం పాజిటివ్గా స్పందించారు. ఈ చెరువు మొత్తం అంతా కూడా సందర్శించి ఆయన ఇంతకుముందు 460 ఎకరాలని చెప్పేసి తప్పుడుగా లెక్కలు చూపించి ఎఫ్టీఎల్ని 400 ఎకరాలకు పరిమితం చేసి మీ మీడియా మిత్రులు కూడా 460 ఎకరాలని చెప్పేవారు. రంగనాథ్ గారు వచ్చిన తర్వాత మా జేఏసీ సభ్యులందరూ కూడా పాత ప్లాన్లు, లేఅవుట్లు, నిజాం కాలం నాటి డాక్యుమెంట్స్ అన్నీ బయటకు తీసి ఇది 93.6 ఎకరాల విస్తీర్ణం మాత్రమే చెరువు. ఇది 460 ఎకరాలు ఎలా అయింది అంటే
ఇప్పుడు అమీన్పూరు పెద్ద చెరువు కింద చెరువు అనేది ఓన్లీ ఇరిగేషన్ పర్పస్, పంట పొలాల కోసం డిజైన్ చేసింది పూర్వకాలంలో. తర్వాత ఈ పంట పొలాలన్నీ అర్బనైజ్ అయిపోవడంతో పెద్ద కట్ట కట్టేసి అక్కడ అవతల పొలాలకు ముందు ఈ అలుగులు, తూములు, కాలువలు మూసేయడం వలన బ్యాక్ వాటర్ వచ్చేసేసి ఈ మా యొక్క 5,000 కుటుంబాల ఫ్లాట్లు మునిగిపోయినాయి. అది మేము అట్లీస్ట్ రంగనాథ్ గారికి వివరిస్తే అవగాహన అయ్యింది. ఇప్పుడు మీ మీడియా మిత్రులు, ప్రభుత్వం కూడా దాన్ని అంగీకరించారు 93.6 ఎకరాలని. కాకపోతే ఇప్పుడు వాటర్ అనేది 400 చిల్లర ఎకరాలకి మాకు ఇప్పించాలని కోరుతున్నాం.